ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. గత 4 ఏళ్లుగా వాహనాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతున్న విధానాన్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఇక నుంచి రేషన్ షాపుల నుంచే తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల్లూరు, మూలపేట, రాజావారి వీధిలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 5 ఏళ్ల తర్వాత పునః ప్రారంభమైన ఈ వ్యవస్థ అమలు ఎలా ఉండబోతోంది, సాంకేతికంగా సమస్యలు తలెత్తినప్పుడు ఏ విధంగా పరిష్కరిస్తారు, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ పట్టాభిరామరెడ్డిల ద్వారా మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు. ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాలలో సరుకుల పంపిణీ మొదలైంది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని మూలాపేట రాజావారి వీధిలో ఉన్నాము. ఇక్కడ ఇవాళ ఇన్ఛార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్తిక్తో పాటు ఏపీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పట్టాభిరెడ్డి ఇక్కడ మన దగ్గర ఉన్నారు. ఈ కార్యక్రమం ఎలా కొనసాగబోతుంది, దానికి సంబంధించిన విషయాలేంటో నేరుగా వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈరోజు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమైంది, ఎలా ఉంది దీనిపైన? ఈరోజు కీలకమైన ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ విధానం ప్లస్ నిత్యావసర వస్తువులు ఈరోజు ప్రజలకి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నాదెళ్ల మనోహర్ గారు ఒక అడుగు ముందుకు వేసి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు మార్పుకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలో తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నంలో ఇది ఈరోజు మొదటిగా ఇది రేషన్ పంపిణీ విధానంలో, ప్రజా పంపిణీ విధానంలో ఎండియూల్ని రద్దు చేసి పాత రేషన్ షాప్ విధానాలను తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎండియూల వల్ల చాలామంది ఇబ్బందులు పడటం, దాన్ని దుర్వినియోగం చేయటం కూడా జరిగింది. దాన్ని ఉద్దేశించుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ప్రజా పంపిణీ వ్యవస్థ క్లారిటీగా, ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందులో ఈరోజు నుంచి 15 రోజుల దాకా, ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 రోజుల దాకా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, అదేవిధంగా మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా రేషన్ షాపు దుకాణాలు తెరిచుంటాయి. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. అంతేకాదు రేషన్ షాప్ నందు సరుకులు పట్టీలు కానీ, బ్యాలెన్స్లు కానీ, ప్లస్ కొలతలు, తూనికలతో సహా పూర్తిగా మీకు కనపరిచే ట్రాన్స్పరెంట్గా ఉండే అవకాశం చూస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఈ విధానం ఒక రైసే కాదు, చక్కెర, కందిపప్పు కూడా లాంటివి కూడా నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదానికి, పేద ప్రజలకు ఇచ్చేదానికి ముందుకు వస్తున్నారు. నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ రేషన్ బియ్యం, ఈ పాలిష్ బియ్యంకి అందరూ, డబుల్ పాలిష్ బియ్యంకి అందరూ అడ్వర్టైజ్మెంట్లకి అలవాటు పడి కొంతమంది రేషన్ బియ్యం తీసుకోకుండా దీన్ని దుర్వినియోగం చేసుకొని అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది కాకుండా దయచేసి ఇది మంచి ఆరోగ్యకరమైన బియ్యము కాబట్టి అందరూ దీన్ని వాడి ఆరోగ్యంగా ఉండాలని కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నా. అలాగే మన నెల్లూరు ఇన్ఛార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎన్ని రేషన్ షాపుల్లో ఇది కార్యక్రమం మొదలైంది, ఎలా ఉంది, ఇందులో ఏమేమి సరుకులు పంపిణీ చేయబోతున్నారు? సో ఇవాళ మన నెల్లూరు జిల్లాలో 1513 ఎఫ్పి షాప్స్లో ఈ కొత్త పద్ధతిలో, అంటే రేషన్ షాపుల ద్వారానే, ఎఫ్పి షాపుల ద్వారానే ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర సరుకులు అనేవి పంపిణీ చేయడం ఈరోజు స్టార్ట్ అయిందండి. సో ఇది ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అయితే మనకి ముందు ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో, ఎండియు వెహికల్స్ ద్వారా ఇచ్చే రేషన్ పంపిణీకి బదులుగా ఇప్పుడు ఎఫ్పి షాప్లోనే 15 రోజులు, 1వ తారీఖు నుంచి 15 తారీఖు వరకు కూడా మనకి ఫెయిర్ ప్రైస్ షాప్, రేషన్ షాప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర సరుకులు అనేవి ప్రజలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎఫ్పి షాప్ డీలర్స్ డోర్ టు డోర్ డెలివరీ ఫర్ 65 ఇయర్స్ అండ్ అబవ్, 65 సంవత్సరాలు ఇంకా పైబడిన రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డోర్ టు డోర్, అంటే ఇంటి దగ్గరికే మన సిబ్బంది, సివిల్ సప్లైస్ సిబ్బంది ఆ రేషన్ని చేర్చడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకి ఇప్పుడు రేషన్ కార్డ్స్కి సంబంధించి రేషన్ కార్డ్స్ స్ప్లిట్టింగ్ అవ్వచ్చు, రేషన్ కార్డ్ డిలీషన్ అవ్వచ్చు, కొత్త రేషన్ కార్డ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకుని ఆ సర్వీసు పొందే
వెసులుబాటు ఇప్పుడైతే ఉంది. అది కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థలో మరో కొత్త మార్పు పరంగా ఇవాళ జరుగుతున్నటువంటి రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ పైన జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రకటన, అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగానందరం కూడా సూచించినట్టు కూడా ఇన్ఛార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ కూడా చెప్తున్నటువంటి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు రేషన్ షాప్ దుకాణం.